హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. బ్లౌజు బ్యాక్ సైడు ఈ విధంగా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని పెన్సిల్తో ఒక డాట్ పెట్టుకోవాలి. టేపుతో 1 ఇంచ్ కొలత చూసుకొని 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. గ్లూ వేసుకొని కుందన్స్ అంటించుకోవాలి. జర్దోసి తీసుకొని ఈ విధంగా కుందన్స్ చుట్టూ కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. గోల్డ్ కలరు మిషన్ దారం తీసుకొని జర్దోసి కుందన్స్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. జర్దోసి పైకి రాకుండా అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ జర్దోసి ప్లేస్లో షుగర్ బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కుందన్ చుట్టూ గ్లూ వేసుకోవాలి. స్టోన్ చైను గ్లూ మీద ఈ విధంగా అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలరు మిషన్ దారం తీసుకొని స్టోన్ చైను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వైట్ పెన్సిల్తో కుందన్ చుట్టూ ఈ విధంగా ఫ్లవర్ షేప్లో గీసుకోవాలి. చిన్న సైజు యాంటిక్ బీడ్స్, షుగర్ బీడ్స్, గోల్డ్ కలరు నార్మల్ మిషన్ దారం తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. యాంటిక్ బీడ్స్తో షుగర్ బీడ్స్తో కుందన్ చుట్టూ ఈ విధంగా ఫ్లవర్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. వైట్ పెన్సిల్తో ఈ విధంగా లీఫ్ షేప్లో గీసుకోవాలి. గ్లూ వేసుకొని బాల్ చైను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని గ్లూ మీద ఈ విధంగా అంటించుకోవాలి.
గోల్డ్ కలర్ మిషన్ దారంతో గ్లూ ఆరిపోయిన తర్వాత బాల్ చైను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ వైపున కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. టేపు తీసుకొని బ్యాక్ నెక్ కిందకి 1 ఇంచ్ కొలత చూసుకొని వైట్ పెన్సిల్తో గీసుకోవాలి. ఇలా నెక్ లైన్ చుట్టూ 1 ఇంచ్ కొలత చూసుకొని వైట్ పెన్సిల్తో నెక్ లైన్ చుట్టూ గీసుకోవాలి. పెన్సిల్తో గీసుకున్న దాని మీద ఈ విధంగా గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి. స్టోన్ చైన్ పక్కనే మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. ఈ విధంగా బ్యాక్ నెక్ చుట్టూ గ్లూ వేసుకొని బాల్ చైను స్టోన్ చైను అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ మిషన్ దారంతో బాల్ చైను స్టోన్ చైను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అట్ట మీద ఈ విధంగా లీప్ షేప్లో పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లీప్ షేప్లో ఉన్న ఈ అట్ట ముక్క బ్లౌజ్ మీద పెట్టుకొని ఈ విధంగా గీసుకోవాలి. లీప్ షేప్లో ఉన్న ఈ అట్ట ముక్క ఒకవైపున కొలత చూసుకొని బాల్ చైన్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బాల్ చైన్ పీస్తో మిగతా బాల్ చైన్ పీసులన్నీ కట్ చేసుకోవాలి.
ఈ విధంగా గ్లూ వేసుకొని కట్ చేసుకున్న బాల్ చైన్ పీసులు గ్లూ మీద అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ మిషన్ దారంతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. టూ కలర్స్ దారాలతో స్టిచ్చింగ్ చేస్తున్నాను. మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి ఆ కలర్ దారాలతో బ్లౌజ్ మీద డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. పింక్ కలర్ దారంతో స్టిచ్చింగ్ చేసుకున్నాము. బ్లూ కలర్ దారంతో ఈ 4 వైపులు ఉన్న ఈ లీవ్స్ను కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పింక్ కలరు సింగిల్ దారంతో పక్కనున్న ఈ లీవ్స్ను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు. పింక్ కలరు యాంకర్ దారంతో ఈ విధంగా లీఫ్ షేపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కలర్స్ దారాలతో నెక్ లైన్ చుట్టూ అన్ని లీవ్స్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లీవ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న గ్యాపుల్లో రెడ్ కలర్ దారంతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లీవ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న గ్యాపుల్లో లవంగం స్టిచ్చింగ్ వేసుకోవాలి.
జరీ థ్రెడ్ తీసుకొని నెక్ లైన్ చుట్టూ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. డిజైన్ వేయకముందే స్టార్టింగ్లోనే చైన్ స్టిచ్చింగ్ వేసుకొని ముందుగా చైన్ స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత డిజైన్ వేసుకోవాలి. నేను డిజైన్ వేసిన తర్వాత చైన్ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ సింగిల్ చైన్ స్టిచ్చింగు ఈ విధంగా వేసుకోవాలి. చిన్న సైజు యాంటిక్ బీడ్స్, షుగర్ బీడ్స్ తీసుకొని హ్యాండ్స్ మీద ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా యాంటిక్ బీడ్స్, షుగర్ బీడ్స్తో హ్యాండ్స్ మీద అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ డిజైను ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ డిజైన్ పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇటువంటి డిజైన్స్ ఇంకా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి.